నగరంలోని చిరు వ్యాపారాలు చేసుకునే హాకర్లపై వేధింపులు ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు కోరారు. ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే చిరు వ్యాపారాన్ని ఆదుకుంటామని చెప్పి నేడు దౌర్జన్యాలు చేస్తూ బెదిరించడం సరికాదన్నారు. రోడ్లపై వ్యాపారాలు చేసే వారి పొట్ట కొట్టడం తగదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసే వారిని ట్రాఫిక్ అంతరాయం పేరుతో తొలగించడం మానుకోవాలన్నారు. సిఐటి జిల్లా అధ్యక్షుడు దోనపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కొందరు ప్రజాప్రతినిధులు తమ సొంత ప్రయోజనాల కోసం రోడ్లపై జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. చిరు వ్యాపారులకు రక్షణ సదుపాయాలు కల్పించాలని కోరారు. 50వ డివిజన్ కార్పొరేటర్ బి సత్యబాబు మాట్లాడుతూ బీసెంట్ రోడ్లో కొత్తగా వచ్చిన హ్యాకర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కె దుర్గారావు, వై సుబ్బారావు, ఎం సీతారాములు, ఈవి నారాయణ, టి కృష్ణ, చంద్రశేఖర్, బి లక్ష్మణ్, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేల మంది చిరు వ్యాపారులు రోడ్ల మీద బతుకుతున్నారు. పేదవాళ్ళందరినీ ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదరిక నిర్మూలన అంటున్నారు, కోటీశ్వరులు చేస్తామంటున్నారు. లక్షాధికారులు కోటీశ్వరుల సంగతి సరే, ఎవరి బతుకు వాళ్ళు బతకనివ్వండి. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చిన్న వ్యాపారులు రోడ్ల మీద బతికే హాకర్ల పొట్టలు కొట్టి దాని మీద లక్షలు గడించాలనుకుంటున్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళకి ముడుపులు ఇచ్చుకోకపోతే రోడ్ల మీద ఉండనివ్వకుండా బళ్ళు అధికారుల చేత తీయించేస్తున్నారు, పొట్ట కొడుతూ ఉన్నారు. ఇదే నా పేదరిక నిర్మూలన అడుగుతున్నాం. వీళ్ళని గెలిపించింది దీనికేనా అని అడుగుతున్నాం. ఒకరోజు కాదు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల నుండి తరతరాల నుండి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే అది బీసెంట్ రోడ్ అవ్వచ్చు, గవర్నర్పేట అవ్వచ్చు, వన్ టౌన్ అవ్వచ్చు, పడమట అవ్వచ్చు, ఎక్కడైనా వీళ్ళందరినీ తరిమేస్తున్నారు, తీసేస్తున్నారు. వాళ్ళు బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే ఈ హాకర్లు, చిరు వ్యాపారులందరూ రోడ్డు ఎక్కారు. దౌర్జన్యాలు ఆపండి. ఇప్పటికైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోండి. మీ నాయకులు ఆగడాలు ఆపండి. ఆపకపోతే దానికి మీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఈరోజు చిరు వ్యాపారస్తులంతా నగరంలో రోడ్డుకి వచ్చి వీధుల్లోకి వచ్చి పోట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం. 50-60 సంవత్సరాల క్రితం నుండి బీసెంట్ రోడ్లో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతుకుతూ వాళ్ళ జీవనోపాధిని జరుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నటువంటి వేళని తరలించాలని చెప్పనేటువంటి ఆలోచన, లేకపోతే ఆ స్థానంలో బెనామీలుగా మీ వాళ్ళని పెట్టి ఇక్కడి నుండి తీసేయాలని చెప్పనేటువంటి ఆలోచన. మొత్తానికి ఏదో దాచేస్తే దాగని సత్యం, కుట్ర మాత్రం దాగున్నది అని చెప్పనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, చెన్నైలో బర్మా బజార్, పార్సీ బజార్, పార్సీ సెంటర్ ఇవన్నీ చెన్నైలో ఉంటాయి. హైదరాబాదులో కోటి, బాంబేలో దాదర్, ఢిల్లీలో కరోల్ బాగ్, పాలికా బజార్, ఇటువంటి ప్రాంతాలన్నిటిలోనూ చిరు వ్యాపారస్తుడు లేకుండా దాని వెనకమాల ఉన్నటువంటి షాపు వ్యాపారస్తుడు లేడు. ఎందుకని? ఈ చిరు వ్యాపారస్తుడే ఈ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్రే, ఇతను ఆకర్షించినటువంటి కస్టమర్రే రేపు నీ షాపులోకి వచ్చి వ్యాపారం చేసుకుని నువ్వు నీకు సంపాదించి పెడతా ఉన్నాడు. అది మర్చిపోవద్దని చెప్పనని నేను బీసెంట్ రోడ్డు వర్తక సంఘానికి విజ్ఞప్తి చేయదలిచా. మీరు కాదు వాళ్ళకి శత్రువులు, వాళ్ళు కాదు మీకు శత్రువులు. మీ ఉభయలకి శత్రువు 60 ఏళ్లుగా లేనటువంటి వాడు ఈరోజు మధ్యలో కొత్తగా పుట్టాడు. అధికార పార్టీ నేతలు వాళ్ళని గమనించండి అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. ఎప్పుడన్నా ఉందా మీ ఇద్దరి మధ్యలో? ఎప్పుడన్నా మీ మధ్యలో తేడా వచ్చిందా? ఎప్పుడన్నా మీ షాప్ ముందు వాళ్ళు పెట్టుకుంటూ బతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో మీకు వాళ్ళకి తేడాలు ఉన్నాయా? లేవే. అంటే రేపు ఇది ఖాళీ చేయించిన తర్వాత నీ షాప్ ముందు పోటీగా పెట్టించేది ఎవరినో తెలుసా? ఇటువంటి వ్యాపారస్తుల్నే, బెనామీల్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టిస్తే మీ జీవనం ఏంటి అని చెప్పనేటువంటిది, మీ వ్యాపారం ఏంటో ఆలోచించుకోమని చెప్పని నేను అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేయదలిచా. అందుకని బీసెంట్ రోడ్లో